కొత్త తలనొప్పులు రాబోతున్నాయి, అమెరికాతో వస్తాయి. ఇక అర్థమవుతున్నది కదా. ఇప్పుడు దేశం ఒక్కటిగా నాయకత్వానికి వెనకాల ఉంటే జరుగుతుంది. ఇప్పుడు అమెరికాకి ఈ ప్రాంతంలో ఒక బేస్ కావాలి. భారత్ ఇవ్వనని చెప్పింది, ఇంతకుముందే అడిగింది, ఇవ్వనని చెప్పింది. అదే సందర్భంలో ఇది కూడా పెట్టింది. అప్పుడు దాన్ని ఏమంటారు, తాయిలం కూడా వేసింది. మన దేశంలో ఆయుధాలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ పెట్టుకుంటారు. దానికి ప్రతిగా భారతదేశం మీద ఎవరైనా దాడి చేయడానికి ముందుకు వస్తే తమ మీద యుద్ధం కింద పరిగణించి యుద్ధం చేస్తామని ఈ సొల్లి కబుర్లు చాలామందికి చెప్పింది. అట్ట మునిగిపోయినటువంటి వాళ్ళలో పాకిస్తాన్ ఉంది, ఇరాన్ ఉంది, ఇరాక్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం నమ్మదగ్గ మిత్రుడు కాదు. అందుకనే మనం అట్లా బేస్కి మా సార్వభౌమాధికారానికి అవమానం, అది మీరు వచ్చి ఇక్కడ ఉండటం అంటే కుదరదు అని చెప్పేసి వాడు ఇక్కడ ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నాడు? చైనాకి చెక్ పెట్టి ఎందుకు పెట్టుకోవాలనుకుంటున్నాడు? రష్యాకి చెక్ పెట్టి ఎందుకు పెట్టుకోవాలనుకుంటాడు? భవిష్యత్తులో ఇప్పుడు రష్యాతో ట్రంప్ స్నేహం చేయొచ్చు, ఇంతకుముందు బైడెన్ కొట్టాలనుకున్నాడు కదా, అట్లాగే ఉంటుంది. కాబట్టి ఓ బేస్ అక్కడ పెట్టేసుకోవాలని వాళ్ళ డీప్ స్టేట్ ప్లానింగ్లో ఉంటుంది, వాళ్ళ రక్షణ ప్లానింగ్లో ఉంటుంది. దానికి అప్పటికి దేశాన్ని మొక్కలు చేసి ఈశాన్య రాష్ట్రాలు అటు బర్మా, బంగ్లాదేశ్లో ఉన్న మొక్కలతో కలిపి చేయాలనుకుంది. ఒక దేశం కింద మార్చి క్రైస్తవ దేశం కింద చేసి చేయాలనుకుంది. కానీ నరేంద్ర మోడీ వేరే విధంగా చెక్ పెట్టాడు. ఎట్లాగా? అరకన్ ఆర్మీకి తెర వెనకాల భారత్ ప్రోత్సహిస్తుంది అన్నది అమెరికా దగ్గర ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అంటే బంగ్లాదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీం అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు అమెరికా లాక్కోవాలనుకున్న భూమి వాళ్ళ నుంచి గెలిచి తిరిగి అమెరికా చేతికి ఇచ్చేంత సీన్ అక్కడ లేదు బంగ్లాదేశ్ వాళ్ళు. అటు పక్కన బర్మాలో సేమ్. అక్కడున్నటువంటి ఈ స్థానిక తెగలు ఎవరైతే తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు ఆ సైనిక పాలన మీద, వాళ్ళు ఈ అరకన్ ఆర్మీ ఇటు ఉంటుంది, అటు పక్కన కొంత ఉంటుంది. అదే సందర్భంలో బంగ్లాదేశీ ఫోర్స్ ఒకటి ఉంది అక్కడ, బంగ్లాదేశ్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదో పేరుంది దానికి. వీళ్ళు ఒక బ్యాచ్ ఉన్నారు. ఈ రెండు బ్యాచీలు కూడా అక్కడ భూభాగం మీద వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అటు బంగ్లాదేశ్ ఫెయిల్ అవుతుంది, ఇటు బర్మాను ఫెయిల్ అవుతుంది అక్కడ కంట్రోల్ చేయటం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూర్చుంటే 100 మంది సైనికులు చేస్తారు. అప్పుడు ఆ నాయకత్వాల మీద నమ్మకం కోల్పోతుంది ప్రజలు, అప్పుడు తిరగబడతారు దేశవ్యాప్తంగా. అందుకని వాళ్ళ జోలికి పోకుండా ఆ ప్రాంతం వరకు, ఆ ప్రాంతమే అమెరికా కావాలనుకుంది. ఇది భారతదేశం చేపిస్తుంది అన్నటువంటి ఫీలింగ్ ఒకటి ఉంది. ఇక దానికి ఈజీ మిత్రుడు, దేశాన్ని రాసిచ్చేయగలిగినోడు ఎవడా అంటే పాకిస్తాన్ వాడు. వాడికి డబ్బులు ఇస్తానంటే దేశం మొత్తం లీజుకి ఇచ్చేస్తాడు. చైనాకి ఇచ్చేలా అట్లాగా లీజుకి ఇచ్చేస్తాడు. ఎయిర్ బేస్ అక్కడ పెట్టుకుంటే చైనాకి చెక్ పెట్టచ్చు అమెరికా కాన్సెప్ట్ ఏంటి? అక్కడ పెట్టుకుంటే పాకిస్తాన్ని చైనాకి దూరం చేయాలి. దానికోసం ఇప్పుడు రాబోయే రోజుల్లో పాకిస్తాన్తో స్నేహం పెంచుతుంది, వ్యాపారం పెంచవచ్చు, దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఒకప్పుడు భారత్కి శత్రువులాగా ఆర్థికంగా పరిపుష్టంగా చేసింది అమెరికానే, అలా చేయొచ్చు. దాని లీనియస్ని అడ్డు పెట్టుకుని, దాని అవసరాన్ని అడ్డు పెట్టుకుని తీవ్రవాద కార్యకలాపాలను పెంచడం, కాశ్మీర్ మీద వ్యవహారం చేయడం అనేది పాకిస్తాన్ గతంలో చేసింది. అట్లాంటి పరిస్థితులు రావచ్చు. దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి. జాగ్రత్తగా ఆలోచించాల్సిన సందర్భం.